హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం శరీర వేడిని నిమిషాల్లో తగ్గించే ది బెస్ట్ సమ్మర్ డ్రింక్ రెసిపీస్ని చూద్దాము. చాలామందికి తెలియని పాతకాలం నాటి రెసిపీ అండి, 100 ఏళ్ల కాలం నాటి రెసిపీస్ ఇవి. ఈ ఎండల్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేదా పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చేసారు కదా, మధ్యాహ్నం ఇంటికి రాగానే ఒక్క గ్లాస్ ఇచ్చారంటే శరీర వేడి ఇట్టే మాయమైపోతుందండి. అంత బెస్ట్ కూలెంట్ ఇది. పైగా నిమిషాల్లో ఈ డ్రింక్ని చేసేసుకోవచ్చు. ఈ పొడి రెడీగా ఉందంటే నిమిషాల్లో ఈ డ్రింక్ని మనం తయారు చేసేసుకోవచ్చు. ముందైతే ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పొడిని వేయించిన శనగలతో చేస్తారు. ఈ శనగలు అందరికీ తెలిసే ఉంటాయి కదండి. ఎక్కువగా మనం ఉప్పు శనగలను తింటుంటాం కదా, ఆ శనగలతో చేస్తారు. అయితే ఉప్పు ఉన్న శనగలు కాకుండా ఉప్పు లేని వేయించిన శనగలు దొరుకుతాయి, అవైతే మంచిది. ఉప్పు ఉందనుకోండి మళ్ళీ బీపీ పేషెంట్స్కి అంత మంచిది కాదు కదా. ఇలా చేత్తో రబ్ చేస్తూ ఈ పొట్టంతా కూడా సపరేట్ చేసుకోవాలి. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు మధ్యాహ్నం ఈ శనగలు అమ్మడానికి వచ్చేవాళ్ళండి. పొట్టు లేని శనగలే అమ్మేవాళ్ళు. ప్రతిరోజు కొనుక్కొని తినేవాళ్ళం, కానీ ఇవి బాడీలో వేడిని తగ్గించడానికి పనిచేస్తాయని అప్పుడైతే నాకు తెలియదు. అంత మంచి సమ్మర్ కూలెంట్ అనమాట ఈ శనగలు. బాడీ కూలెంట్ అనే కాదండి, ఈ శనగల్లో మంచి న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో చేసిన డ్రింక్ తాగితే ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఇవన్నీ కాదండి, ఒక్కసారి మీరు సత్తు డ్రింక్ బెనిఫిట్స్ అని గూగుల్ చేసి చూడండి. ఆ బెనిఫిట్స్ చూస్తే మీరు వెంటనే తాగడం స్టార్ట్ చేస్తారు. అంత హెల్తీ ఇది. ఈ విధంగా పొట్టంతా కూడా సపరేట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పొడిని జల్లించుకోవాలి. పిండి జల్లులో వేసి జల్లించుకోవాలి. మనకి బాగా మెత్తటి పిండి కావాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించేసుకొని చివర్లో మిగిలిన రవ్వగా మిగులుతుంది కదా, దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడే గ్రైండ్ చేసాం కాబట్టి ఇది కొంచెం వేడిగా ఉంటుంది. ఆ వేడి తగ్గిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలల పైనే ఈ పొడి నిల్వ ఉంటుంది. మేము ఇదంతా చేయలేము అనుకుంటే సత్తు పౌడర్ అని మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది, అదైనా కొనుక్కోవచ్చు. ఈ పొడి రెడీగా ఉందనుకోండి, మనం ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు నిమిషాల్లో సత్తు డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. సత్తుపిండి, దీన్ని తెలుగులో చెప్పాలంటే సత్తుపిండి అంటాము. సత్తుపిండితో చేసిన షర్బత్ని నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇలాంటి హెల్తీ డ్రింక్ మిక్సే మరొకటి తాల్బినా అని ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి రెసిపీ. మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే కనుక ఒకసారి చూడండి, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే మనం సత్తు షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల మనం తయారు చేసుకున్న సత్తుపిండిని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, లోపల గింజల్ని కొంచెం తీసేసి వేసుకోండి. చిన్నపిల్లలు అయితే కొంచెం కారంగా ఉంటుంది కదా, సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని ముందు ఒక 1/2 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసేసారంటే ఉండకట్టేస్తుంది. 1/2 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కొలతలైతే ఒక పెద్ద గ్లాసుడు షర్బత్కి సరిపోతాయి. అదే 2 గ్లాసులు చేసుకోవాలనుకుంటే డబల్ చేసి వేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని 1 కప్పు నీళ్లు పోసేసుకోవాలి. మొత్తం మనం 1.5 కప్పు నీళ్లు పోసాము. మీకు చిక్కగా కావాలనుకుంటే పొడి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ అయితే తాగడానికి వీలుగా ఉంటుంది. బాగా కలిపేసి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, ది బెస్ట్ సమ్మర్ కూలెంట్ సత్తు షర్బత్ రెడీ అయిపోయింది. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తాగొచ్చు. మీరు ఇప్పటివరకు అసలు తాగకపోతే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా చల్లగా తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్వీట్ షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గ్లాస్లో 2 టేబుల్ స్పూన్ల ఈ సత్తు పౌడర్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నేను పటికి బెల్లం పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదార పొడైనా బెల్లం పొడైనా వేసుకోవచ్చు. 1 చిటికెడు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని ముందు కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేనైతే చల్లటి కుండలో నీళ్లు పోస్తున్నానండి. మీకు బాగా చల్లగా కావాలంటే ఐస్ వాటర్ వేసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. సరిపడా నీళ్లు పోసేసి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే. స్వీట్ షర్బత్ కూడా రెడీ అయిపోయింది. ఇవి 2 అయితే బెస్ట్ సమ్మర్ కూలెంట్స్ అండి. తాగే ముందు ఒకసారి స్పూన్తో కలుపుకోండి, లేదంటే ఈ సత్తుపిండి అంతా కూడా అడుగు నుండిపోతుంది. వీటితో పాటుగా ఒక హెల్దీ ప్రోటీన్ షేక్ రెసిపీని కూడా ఈ సత్తుపిండితో చూద్దాము. బలహీనంగా ఉండే పిల్లలకి రోజు 1 గ్లాస్ ఇవ్వండి, చక్కగా బలంగా తయారవుతారు. అలాగే వర్కౌట్స్ చేశాక తాగడానికి ప్రోటీన్ షేక్ లాగా, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ డ్రింక్ చాలా మంచిది. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ఈ సత్తుపిండి వేసుకోవాలి. నేను ఇందాక పొడి చేసిన జార్ ఉంది కదా, అందులోనే వేసేస్తున్నాను. అలాగే ఒక చిన్న అరటిపండు, 2 గింజలు తీసేసిన డేట్స్ 2-3 వరకు వేసుకోవచ్చు. చిన్న బెల్లం ముక్క, నేను తాటి బెల్లం వేస్తున్నాను కాబట్టి గడ్డగా వేసేసానండి.
మీరు మామూలు బెల్లం వేస్తున్నట్లయితే కొంచెం పొడి చేసి వేసుకోండి. 200 ml పాలు పడతాయి. అయితే మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి, లేదంటే పాలు బయటకు వచ్చేస్తాయి. పాలు వచ్చేసి కాచి చల్లార్చినవి వేసుకోండి. బాగా గ్రైండ్ చేసేసి గ్లాస్లోకి పోసి సర్వ్ చేసుకోండి. ప్రతిరోజు ఇవ్వడానికి పిల్లలకి ఒక బెస్ట్ డ్రింక్ అండి ఇది. రోజు స్కూల్ నుంచి రాగానే 4కి 5కి అలా ఒక గ్లాస్ ఇచ్చారంటే పిల్లలు చక్కగా ఎనర్జెటిక్గా తయారవుతారు. చూశారు కదా 3 రకాల సత్తుపిండి డ్రింక్ రెసిపీస్ని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ డ్రింక్ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.